హాయ్ అండి, నేను ఇక్కడ కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. సో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పుడు పుదీనా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలతో పాటు ఈ పుదీనా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసేసి వేసుకున్నాను అనమాట. ఇవి కూడా చక్కగా మగ్గిపోవాలి. మగ్గేలోపు నేను మూత కూడా పెట్టేస్తున్నానండి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారు కదండి, కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు నేను కొబ్బరి ముక్కలు అనేది ఇట్లా కట్ చేసుకొని వేసేస్తున్నాను అనమాట. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవ్వద్దండి. స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని మూత పెట్టేశానండి. ఆ వేడికి చింతపండు కూడా మగ్గిపోతుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇవన్నీ జార్లో వేసుకొని మనకు తగ్గట్టు సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇదిగోండి చూసారు కదా, కచ్చిపిచ్చిగా ఇట్లా గ్రైండింగ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ వేసానండి. ఎక్కువ వాటర్ వేయొద్దు అనమాట. వేసి మళ్ళీ గ్రైండింగ్ చేశాను అనమాట. చూసారు కదా వీడియోలో. తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే